వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. వీడియో చూడండి. మామిడికాయలు తురిమి తరువాత పెట్టిన చట్నీ, అది చాలా టేస్టీగా ఉంది. చూడండి, నేనైతే కారం కాస్త తక్కువ వేశాను. ఈ చట్నీ తయారీ విధానం చూద్దాం. 2 మామిడికాయలు తీసుకోవాలి. ఇదైతే బెంగళూరు మామిడికాయలు. చూడండి, ఈ మామిడికాయలకు తొక్క ఇలా తీసేయాలి. చూడండి, ఈ మామిడికాయలను తురిమి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇలా మామిడికాయలను తురిమి పక్కన పెట్టుకోవాలి. ఈ కాస్త పండుబడినట్టున్నాయి, అందుకే ఇలా వచ్చింది. తురిమింది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, తెల్లగడ్డ కాయలు, కరివేపాకు, తరువాత గింజలు వేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా బాగా వేగినాక ఈ తురిమిన చట్నీ వేసేయాలి. కారపొడి తగినంత వేయాలి. నేను కాస్త తక్కువ వేస్తున్నాను. ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, నేనైతే స్పైసీగా చేయడం లేదు. సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మంటలో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడన్నం లేకైనా చల్లన్నం లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా సింపుల్గా తయారైపోయింది మామిడికాయ చట్నీ. మంచి స్మెల్ వస్తుంది. చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, ఈ వీడియో చూసేయండి.